గాంధీ భవన్ లో టీపీసీసీ కీలక సమావేశం కొనసాగుతోంది। ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటరీ ఎన్నికల వ్యూహంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది। 6 గ్యారంటీ పథకాలను విజయవంతంగా అమలు చేయడంపై కూడా టీపీసీసీలో చర్చిస్తున్నట్టుగా సమాచారం। ఈ పాటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం విజయవంతంగా అమలవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు। 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని పొన్నం వెల్లడించారు। ఇదే అంశంపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ మరింత సమాచారం అందిస్తారు। ప్రతాప్, కాంగ్రెస్ టీపీసీసీ కీలక సమావేశం కొనసాగుతోంది। ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యారు? ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? దాదాపు 2.5 గంటలకు పైగా నడుస్తుందని చెప్పుకోవచ్చు। ముఖ్యంగా దాదాపు అంటే 3:30కి స్టార్ట్ అయిన ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది। మరో హాఫ్ అన్ అవర్ పాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది। ప్రస్తుతం అయితే మొత్తం ఈ సమావేశానికి సంబంధించి పీఎస్సీ సభ్యులు కానీ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమైన నేతలంతా కూడా జిల్లా డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది। ప్రధానంగా పార్టీకి సంబంధించి దాదాపు అంటే ఈ నెల డిసెంబర్ 7న పార్టీ అధికారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు దాకా దాదాపు నెల రోజులు కావస్తుంది కాబట్టి ఈ నెల రోజులకు సంబంధించి కూడా జనంలో జరుగుతున్న పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన చర్చ పైన ప్రధానమైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది। ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది। ప్రధానంగా ప్రభుత్వం పైన జనంలో జరుగుతున్న చర్చ ఏంటి, ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించిన 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అవి దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి జనం ఏమనుకుంటున్నారు అనే అంశం పైన ప్రధానమైన ఫోకస్ పెట్టారు। దీనిపైనే 1 by 1 ఎవరెవరైతే అభిప్రాయాలు చెప్తున్నారో వాటి అన్నింటి కూడా నోట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది। ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేశామంటూ కూడా చెప్పారు కాబట్టి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షల బీమా కానీ ఈ రెండింటిని అమలు చేశామని కూడా చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రజల్లో ఏ విధమైన ఫీడ్బ్యాక్ వస్తుంది। ముఖ్యంగా ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళల్లో కానీ అదేవిధంగా గ్రామాల్లో ఇలాంటి చర్చ జరుగుతుందనే అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు। అయితే త్వరలో మరో 2 స్కీమ్లను కూడా అమలు చేసే అవకాశం ఉంటుందన్నట్టు కూడా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది। అంటే 100 రోజుల్లో మొత్తం 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీ స్కీమ్లను అమల్లోకి తీసుకురాగలిగాం। మరో 2 గ్యారంటీ స్కీమ్లను కూడా త్వరలో అమల్లోకి తీసుకొస్తామంటారు కానీ ఆ 2 గ్యారంటీ స్కీమ్లు ఏవనేది కూడా బయట వెలువరచలేదు కానీ ఈ 2 గ్యారంటీ స్కీమ్లు కూడా త్వరలో అమల్లోకి రాబోతున్నాయి అన్నట్టు కూడా పార్టీ నేతల మధ్య చెప్పిన పరిస్థితి। సో మొత్తం మీద వీటి ఏవేవైతే గవర్నమెంట్ తీసుకెళ్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి పార్టీ నేతలుగా పార్టీనే ఖచ్చితంగా బలంగా జనంలోకి తీసుకెళ్లాలి। జరుగుతున్న దుష్ప్రచారం ఏవైతుందో వాటిని అన్నింటినీ కూడా పార్టీ సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఒక దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది। ప్రధానంగా దీంతో పాటు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చెప్పండి ప్రతాప్, ఈ నామినేటెడ్ పోస్టులపై చర్చ నడుస్తోంది కదా, సో ఈ సమావేశం అనంతరం దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం అయితే ఇప్పుడున్న టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రధానంగా పార్టీ స్ట్రెంగ్త్కి సంబంధించిన అంశం మీద ప్రధానమైన ఫోకస్ పెట్టారు। అయితే పార్టీ స్ట్రెంగ్త్లో భాగంగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా అయితే సమర్థవంతంగా ఎదుర్కొన్నారో సేమ్ యాజ్ ఈజ్గా పార్లమెంట్ ఎన్నికలను కూడా అదే విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఒక ప్రధానమైన చర్చ చేసినారు। అయితే ఇప్పుడున్న నేతలకు సంబంధించి మాత్రం ఇప్పుడు టీపీసీ విస్తృతస్థాయి సమావేశంలో నామినేటెడ్ పోస్టుల అంశానికి సంబంధించి పెద్దగా చర్చ రావట్లేదని కూడా మనకు అందుతున్న సమాచారం। అయితే దీనికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తూపోతున్నారు కాబట్టి కొన్ని జిల్లా అంటే ఉమ్మడి జిల్లాల వారిగా ఎక్కడెక్కడైతే బలమైన నేతలు ఉంటున్నారో వారికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులు కానీ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రుల నుంచి కూడా సమాచారం సేకరించిన పరిస్థితి। అయితే రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వీటన్నిటిని కూడా క్రోడీకరించి అక్కడ ఓకే చేయించే అవకాశం ఉంటుంది। సో ప్రస్తుతం ఉన్న ఇప్పుడు సమావేశంలో మాత్రం ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న చర్చకు సంబంధించి జనంలో ఏ విధంగా ఉంటుందనే దాన్ని ఎక్కువగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కాబట్టి అంటే దాని పూర్తి స్థాయిలో అంటే ఒక పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి సంబంధించి పార్టీ నేతలే ఇవ్వగలుగుతారనే ఒక ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల అధ్యక్షుల నుంచి కూడా వరుసగా అందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు। అయితే ఇప్పటికీ 2 స్కీమ్లను అమలు చేశాం కాబట్టి త్వరలో మరో 2 స్కీమ్లను కూడా అమలు చేయబోతున్నాం అంటూ కూడా ఇండికేషన్ ఇచ్చారు। ఆ 2 స్కీమ్లు అమలు చేసిన నేపథ్యంలో వాటిని కూడా జనంలోకి బలంగా తీసుకెళ్లాలి। వచ్చే పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యమైన పార్టీకి ముఖ్యం కాబట్టి అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలన్నింటినీ కూడా కైవసం చేసుకోవాలనే ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది। ఇప్పటికే పార్లమెంట్ల వారీగా మంత్రులకు అందరూ కూడా బాధ్యతలు ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్న వాటిని అన్నింటిని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిన పరిస్థితి। ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఏమన్నా తేడా జరిగినట్లయితే తక్కువగా సీట్లు వచ్చినట్లయితే కనుక పార్టీకి చాలా తీవ్రమైన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలపైనే ప్రధానమైన ఫోకస్ పెట్టాలి, ఎక్కువగా సీట్లు గెలిచే విధంగా వ్యూహ రచన చేయాలంటూ కూడా పార్టీ నేతలకైతే దిశానిర్దేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు।